మన దేశంలో స్వతంత్రంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇటీవల కొంతమంది తమ పరిస్థితులకు అనుగుణంగా లింగ మార్పిడి చేసుకుంటున్నటువంటి విషయం తెలిసిందే. అలాంటిదే భారతదేశ సివిల్ సర్వీసెస్ చరిత్రలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దేశంలో ఇప్పటి వరకు ఎంతో మంది లింగ మార్పు చేసుకుని తమ గుర్తింపు మార్చుకున్న వారిని చూశారు. అయితే భారతదేశ సివిల్ సర్వీసెస్ చరిత్రలో అనూహ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కి చెందిన సీనియర్ అధికారిని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు సంబంధించిన అధికారిక రికార్డులో పేరు, జెండర్ మార్చుకున్నారు. ఈ మేరకు సదరు ఐఆర్ఎస్ అధికారి చేసిన అభ్యర్థనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం ఆమోద ముద్ర వేసింది. ఇలాంటి కీలక పరిణామం చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు. ఇలా పేరు, జెండర్ మార్చుకున్న ఆఫీసర్ ప్రస్తుతం హైదరాబాద్లోనే పనిచేస్తున్నారు. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ లో పనిచేస్తున్న మహిళా అధికారి తన పేరు, జెండర్ మార్చుకున్నారు. ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇలా పేరు మార్చుకోవడం, జెండర్ మార్చుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇన్నాళ్లు స్త్రీగా ఉన్న ఇక నుంచి పురుషుడి హోదాలో కనిపించనున్నారు. హైదరాబాద్లోని కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ చీఫ్ కమిషనర్ ఆఫీసులో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న అనసూయ ఇప్పుడు ఎం అనుకతీర్ సూర్యగా మారిపోయారు. ఇన్నాళ్లు స్త్రీగా ఉన్న అనుకతీర్ను ఇక నుంచి పురుషుడిగా ప్రభుత్వం పరిగణించనుంది. అన్ని అధికారిక రికార్డుల్లోనూ ఇప్పుడు అనుకతీర్ సూర్యగా గుర్తించనున్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. కేంద్ర నిర్ణయం ప్రకారం ప్రగతిశీలమైందిగా ఐఆర్ఎస్ ఆఫీసర్ పేర్కొన్నారు. దేశంలో లింగ వైవిధ్యం పట్ల సానుకూలతలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎం అనుకతీర్ సూర్య విషయానికి వస్తే 2013 బ్యాచ్ కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి ఎం అనసూయ 2018లో డిప్యూటీ కమిషనర్ గా ప్రమోషన్ పొందారు. గత ఏడాది నుంచి హైదరాబాద్ లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదివారు. భోపాల్లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీలో 2023లో సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్ లో పీజీ డిప్లొమా చేశారు. ఈ ఆర్డర్పై సీనియర్ ఐఆర్ఎస్ అధికారులు స్పందిస్తూ ప్రోగ్రెసివ్ చర్యగా ప్రశంసించారు. ఈ అంశం ప్రభుత్వ పాత్రల్లో జెండర్ చేరిక, గుర్తింపు కోసం చారిత్రాత్మక ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు.